అండి, అందరు ఎలా ఉన్నారు? అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. ఈ శ్రావణ శుక్రవారం అమ్మవారు మీ ఇంటికి వచ్చి మంచిగా ధనము, ఆరోగ్యము, ఐశ్వర్యము ఇచ్చి మీ కుటుంబం అందరినీ దీవించాలని చెప్పి నా తరపు నుంచి నేను కోరుకుంటున్నాను. ఈవేళ అయితే నేను వరలక్ష్మి వ్రత పూజకి నేను అమ్మగారి దగ్గరికి అయితే వచ్చేసాను. చూసారా, అమ్మగారి దగ్గరికి అయితే వచ్చేసాను నేను. సో ఇక్కడైతే పూజ చేద్దాం అనుకున్నాను. లాస్ట్ 2 years నుంచి, 1 year ప్రెగ్నెన్సీ వల్ల ముందు ఇయర్ ఏమో కొంచెం చేసుకోలేకపోయాను. సో 3rd year అనమాట ఇదైతే అమ్మ దగ్గర చేసుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యాను. ఇంట్లో ఇంకా ఈ డెకరేషన్ అంతా నేను చేసుకుందాము, బాబునేమో మా హస్బెండ్కి అప్పచెప్పాము. అమ్మ ఏమో మొత్తం ప్రసాదాలు ఇవన్నీ అయితే అమ్మమ్మ అయితే చూసుకుంటున్నారు. నేనైతే డెకరేషన్ పార్ట్ వరకు అయితే నేను చూసుకుందాము, అండ్ అమ్మవారిని రెడీ చేయడం అదంతా కూడా నేను చూసుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో ఇవాళ వీడియోలో నేను నా అమ్మవారిని ఎలా రెడీ చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను. ఇది ఎవరెవరి కల్చర్ బట్టి డిఫరెంట్గా ఉంటుంది. మా పద్ధతి బట్టి అయితే నేను చేస్తున్నాను. సో ఇవాళ అయితే చూసేద్దాం. వచ్చేసి బ్యాక్డ్రాప్ క్లాత్ తీసుకున్నామండి. ఇది రుద్రాంశ్ నేమింగ్ సెరమనీ అప్పుడు తీసుకున్నాము. చాలా బాగుంటుంది. చిన్న ఫంక్షన్స్కి అయినా సరే ఇలాగా ప్రతి దానికి మనం డెకరేషన్ చేసుకునే అవసరం లేకుండా ఈ క్లాత్ని అయితే మనం యూజ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ పిక్చర్స్కి కూడా చాలా బాగుంటుంది. బంతిపూలు కూడా ఇవి నేను డెకరేషన్కి అని చెప్పి తీసుకున్నాను. మార్నింగే 5కి అయితే లేచి నేను మొత్తం ఈ డెకరేషన్ పార్ట్ అంతా అయితే చూసుకున్నానండి. ఇదైతే మా అమ్మగారు మొత్తం ముగ్గులు వేసి మంచిగా అయితే నీట్గా రెడీ చేసుకున్నారు. ఇది చూసారా, మా ఇంట్లో మా నాన్నమ్మగారి దగ్గర అయితే చూసి నేర్చుకున్నారనమాట మా అమ్మగారు ఈ ముగ్గు నేర్చుకోవడము. దేవుడి గది ముందు అయితే ఇదే పెట్టేవారు ముగ్గు. దీని మీద అయితే నేను విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నాను. ఈ పీటను అయితే తెచ్చేసుకుని బ్యాక్ డ్రాప్ దగ్గర అయితే పెట్టుకున్న తర్వాత మెల్లగా ముందైతే అమ్మవారిని రెడీ చేయడం అయితే నేను స్టార్ట్ చేశాను. చూసారా అమ్మవారు, ఇదైతే నేను బయట తీసుకున్నానండి. అమ్మవారిని చాలా కలగా ఉన్నారు. నాకు ఇది వచ్చేసి అరౌండ్ 1000 రూపీస్ వరకు అయితే పడింది. మనం వన్స్ తెచ్చుకుంటే యూజ్ చేసుకోవచ్చండి, నెక్స్ట్ ఇయర్ కూడా దాచుకుని. బేసికలీ మేము లాస్ట్ ఇయర్ దాకా అయితే మేము ఇలా పెట్టుకోలేదు, కానీ ఈ ఇయర్ నాకు కొత్తగా మనసారా చేసుకుందాము అని అనిపించింది. ఇదైతే నేను కుండలు తీసుకుని కొబ్బరికాయ నీట్గా క్లీన్ చేసి దాని మీద పెట్టి అమ్మవారిని అయితే ప్రతిష్ఠిద్దాం అనుకున్నాను. ఫస్ట్ అయితే మనం పసుపు కుంకుమ వేసి స్టార్ట్ చేసుకోవాలండి. అందులో బియ్యం వేసుకోవాలంట. వేసుకున్న తర్వాత ఆ బియ్యంతో మనం తర్వాత పరవణం లాంటిది వండుకొని తినాలన్నమాట. అమ్మవారికి పెట్టడానికి కొబ్బరికాయ అయితే పెట్టి దానికి కూడా పూజ చేసినట్టు పసుపు కుంకుమ రాసి అమ్మవారిని అయితే అక్కడ అరేంజ్ చేసిన తర్వాత ఇది వచ్చేసేటప్పటికి పట్టు చీరలో క్లాత్ అండి. ఇది అమ్మవారి కోసం అని చెప్పి స్టిచ్ చేశారనమాట. దీని పైట కొంగిలాగా ఇంకొకటి కూడా కుట్టారు. 2 కలిపి అటాచ్ చేసి అయితే నేను కట్టడం స్టార్ట్ చేశాను. చాలా కలగా అనిపించింది అమ్మవారు, నాకు చాలా బాగా అనిపించారు నాకు. అండ్ జ్యువెలరీ పార్ట్కి వచ్చేసేటప్పటికి నా దగ్గర ఉన్న జ్యువెలరీతో అయితే నేను అమ్మవారిని రెడీ చేసేసానండి. ఈ కుచ్చిళ్ళ పార్ట్ అయితే నాకు పెట్టడానికి ఎంత ముచ్చటేసిందో, అమ్మవారిని నాదిష్టే తగిలంతగా అయితే అనిపించింది నాకు. నేను నల్ల పూసలు వేసిన తర్వాత అయితే అమ్మవారు నాకు చాలా నిండుగా అనిపించారండి. నెక్స్ట్ అమ్మవారిని పీఠం మీద నేను అలంకరించాను. అలంకరణకైతే నేను బంతి పువ్వులు, చామంతి పువ్వులు అండ్ రోజెస్ ఉంటాయి కదా చిన్నవి, గులాబీ పువ్వులు అయితే మేము తీసుకొచ్చుకున్నాము. ఇక్కడ చూసారా, మా చెల్లి ముత్తైదులకి రిటర్న్ గిఫ్ట్స్ అది ప్లాన్ చేస్తుంటే వీడు చూడండి రుద్రాంశ్ ఎలా ఆడుకుంటున్నాడు. మొత్తం చెల్లాచెదురు చేసేయడానికి అయితే రెడీగా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు టైం ఇస్తామా పాకడానికి అని చెప్పి లెగిసి ఆడుతూ చూసారా ఏం చేస్తున్నాడు వాడు. రుద్రాంష్కి అమ్మవారికి పెట్టే చీర కావాలంట. అమ్మ అయితే పూజ స్టార్ట్ చేసే ముందు ఇద్దరు కూర్చుని నాతో చేయించారు పూజ. ఇంతకన్నా బెస్ట్ డే ఇంకొకటి రాదు అని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ప్రణవి కూడా ఇక్కడే ఉంది, పూజ కోసం వచ్చింది. ఇక్కడ తోరం కట్టే టైం వచ్చిందండి. తోరంకి పూజ చేసిన తర్వాత ప్రణవికి పెళ్లి కాలేదు కాబట్టి అమ్మ కట్టారు. నాకు స్పెషల్లీ ఈ వరలక్ష్మి వ్రతం స్పెషల్గా ఉండడానికి మా హస్బెండ్ నా దగ్గరికి అయితే వచ్చారు. సో నేను మా హస్బెండ్ చేత కట్టించుకుంటే బాగుంటుంది అని అమ్మమ్మ చెప్పారు. సో మా హస్బెండ్ గురించి మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. వచ్చేసారు మా హస్బెండ్ తోరం కట్టడానికి.
మా హస్బెండ్ ఏం పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఫస్ట్ నా నుదుటను బొట్టు పెట్టే స్టార్ట్ చేస్తాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి నేను లాస్ట్ అండ్ ఫైనల్గా మొత్తం నైవేద్యాలు అయితే అమ్మమ్మ ఇద్దరు కలిపి 9 వెరైటీస్ అయితే చేశారండి నైవేద్యాలు. అండ్ అవసర నైవేద్యాలు 3 దాకా చేశారు, మొత్తం 11 దాకా చేసుకున్నాము. అండ్ అన్ని నైవేద్యాలు దేవుడికి అర్పించాను. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి. హారతి ఇప్పించారు ఆ చేతే. అమ్మవారు మాత్రం నాకు చాలా నిండుగా అనిపించారు. చివరిగా సాష్టాంగం చేసుకుని నేను నా కోరికలను చెప్పుకుని అయితే పూజను ముగించాను. ఇదండి ఇలా నా 2024లో నా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇయర్ వచ్చేసేటప్పటికి కూడా మ్యాక్సిమం నేను అమ్మగారింట్లోనే చేసుకోవడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే అది ఆశీర్వాదం కాబట్టి. అమ్మ వచ్చిన ముత్తైదులకి తాంబూలం అండ్ గిఫ్ట్స్ అయితే ఇందాక ప్రణవి రెడీ చేసింది కదా, అవి 11 మందికి అయితే రెడీ చేశారు. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్ అయితే మీ మొబైల్కి వచ్చేస్తుంది. బాయ్ బాయ్.